సూర్యాపేట జిల్లా రైతులు రోడ్డెక్కారు. యూరియా యాప్ రద్దు చేస్తారా, పురుగుల మందు తాగి చావమంటారా అంటూ ప్రశ్నించారు. చిలుకూరు పిఎస్సిఎస్ వద్ద పురుగుల మందు డబ్బాలు పట్టుకుని ఆందోళనకు దిగారు. సొసైటీ కార్యాలయానికి తాళం వేసి ఆందోళన చేపట్టారు. అన్నదాతలు తమ వద్ద స్మార్ట్ ఫోన్లే లేవని, యాప్లు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని ప్రశ్నించారు. యాప్ వినియోగం కష్టంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పాత పద్ధతిలోనే యూరియా అందించాలని డిమాండ్ చేశారు రైతులు. లేకుంటే ఎవరు వెక్కలేదు ఎవరు వెక్కలేదు అల్ల బొక్కలు కొట్టుకొచ్చాడు ఈ చిన్న బొక్కలు అన్నారు పెద్ద బొక్కలు అన్నారు బ్రేకింగ్ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లా రైతులు రోడ్డెక్కారు. యూరియా యాప్ రద్దు చేస్తారా, పురుగుల మందు తాగి చావమంటారా అంటూ ప్రశ్నించారు. చిలుకూరు పిఎస్సిఎస్ వద్ద పురుగుల మందు డబ్బాలు పట్టుకుని ఆందోళన దిగారు. సొసైటీ కార్యాలయానికి తాళం వేసి ఆందోళన చేపట్టారు. అన్నదాతలు తమ వద్ద స్మార్ట్ ఫోన్లే లేవని, యాప్లు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని ప్రశ్నించారు. యాప్ వినియోగం కష్టంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పాత పద్ధతిలోనే యూరియా అందించాలని డిమాండ్ చేశారు రైతులు. కార్యక్రమం పొలం ఈ సెల్లో బుక్ చేసుకోవాలంటే ఎట్లా చేసుకుంటారు, వాళ్ళకి ఎట్లా రావట్లేదు, ఒక్క సెకండ్లో ఎగిరిపోతుంది. పరిస్థితి ఏంది, రైతుల పరిస్థితి ఏందో ఆందోళనగా ఉంది. మాకు అసలు చాలా ఇబ్బందికరంగా ఉంది. అసలు ఈరే కట్టాలంటే ఇప్పుడు ఈరే వేసే పరిస్థితి ఉంది. దానివల్ల మాకు అసలు కట్ట కూడా అందలే పరిస్థితి. ఏ సొసైటీ నుంచి అయినా ఎక్కడికైనా బాగుంటుంది, ఎట్లా బాగుంది, చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇటువంటి వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడతారు. నేను మందు కట్టలకు 5-6 సార్లు వచ్చినా కూడా ఎదవరాళ్ళు వచ్చినా కూడా నాకు మందు కట్టలు అందకాలేదు. పెద్ద చెల్లులు ఉన్న వాళ్ళే తీసుకుంటారు. మాకు అసలు అందనే అందట్లా 10 రోజులు చంది మందు తాగి సావాలా మేము, లేకపోతే ఇంకేమైనా ఉరి పెట్టుకొని సావాలా, లేకుంటే బ్యాగ్కి మూత వేయమంటారా, అది లోపల వేయమంటే వేస్తాం మేము. అది మతాలు ఇంతవరకు మేమేం చేయాలి? ఈ సెల్లులో నాకు రాదట. మరి నాకున్నది ఎకరం పొలం. ఈ ఎకరం పొలం తోటి నేను ఏం చేయాలి? ఈ మందు దాసి సామంటవా, లేకపోతే మాకు మందు కట్టలు ఇస్తారా? మరి ఏం చేస్తారో చెప్పురి.